హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. స్ట్రీట్స్‌లో దొరికే చాలా వరకు ఫుడ్ రెసిపీస్‌ని ఎక్కువగా మైదాతోనే చేస్తారండి. స్ట్రీట్ రెసిపీలో ఒకటైన కచోరీని ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. కొన్ని టిప్స్‌ని పాటిస్తూ చేసినట్లయితే గోధుమ పిండితో చేసిన ఈ కచోరీలు కూడా చక్కగా పొంగుతూ వస్తాయి. వీడియోను చివరి వరకు చూసి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కచోరీలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక ప్లేట్లోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు వామును కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. మీరు పూర్తిగా నెయ్యి లేదా నూనెతో కూడా చేసుకోవచ్చు. ఈ నెయ్యి, నూనె అంతా కూడా పిండికి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. పిండి ఎక్కడ కూడా పొడి పొడిగా ఉండకూడదండి. అందుకని నెయ్యి, నూనె అంతా కూడా బాగా కలిసేటట్లుగా రబ్ చేసుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి ముద్ద చేసి చూడండి. ఇలా ముద్ద అయినట్లయితే నెయ్యి, నూనె బాగా కలిసిపోయినట్లు. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్‌గా లేదా గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. మైదా సాగినట్లుగా గోధుమ పిండి ఎక్కువగా సాగదు కాబట్టి పిండి మనకి అనువుగా రావాలి అంటే కనీసం 10 నిమిషాల పాటైనా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ స్టెప్ అయితే కంపల్సరీ అండి. పిండిని బాగా కలుపుకున్న తర్వాతే పై భాగంలో కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకొని మూత పెట్టుకొని కనీసం ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకుందాము. స్టఫింగ్ కోసం ముందుగా బంగాళదుంపలను ఉడికించుకోవాలి. నేను 3 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకొని ఉడికించుకున్న తర్వాత పొట్టు తీసుకొని ఇలా గ్రేటర్‌తో తురుముకుంటున్నానండి. మీరు ముక్కలు లేకుండా చూసుకొని మెత్తగా చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి అర టీ స్పూన్ వరకు సోంపుని, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పలుకులు కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్‌ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర పొడిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉల్లిపాయలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు సాఫ్ట్‌గా అయిన తర్వాత ఇందులోకి ముందుగా తురుముకొని ఉంచుకున్న బంగాళదుంప ముద్దను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ కారం, అలాగే అర టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్‌ని వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ చాట్ మసాలా గాని లేదా గరం మసాలాని గాని వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి వేసుకోవడం వల్ల ఈ స్టఫింగ్‌లో ఎక్కడైనా తడి గాని, ఆయిల్ గాని ఎక్కువగా ఉన్నట్లయితే అబ్జార్బ్ చేసుకుంటుంది. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని కలుపుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ అందుబాటులో లేకపోతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. ఈ స్టఫింగ్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని రౌండ్ బాల్స్‌లా చేసుకొని ఉంచుకోవాలి. ఇలా స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకొని బాల్స్ చేసుకునేలోపు పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ నానపెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వీటిని చిన్న చిన్న పిండి ముద్దలుగా కట్ చేసుకోండి. స్టఫింగ్ బాల్స్ కంటే కూడా ఈ పిండి ముద్దల సైజ్ అనేది ఎక్కువగా ఉండాలండి. అప్పుడే స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం పిండి ముద్దలను రెడీ చేసుకొని ఉంచుకోండి. కచోరీలను చేసేటప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మిగిలిన వాటిని ఆరిపోకుండా ఉండడం కోసం కవర్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మధ్యలో కాకుండా చివరి నుంచి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మధ్య భాగంలో కొంచెం మందంగానే ఉండాలి. చివరలను మాత్రమే ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మధ్య భాగంలో స్టఫింగ్ ఉంచుకొని పిండి మొత్తాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కవర్ చేసుకొని ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే మీరు పక్కకు తీసేయొచ్చు. లేదంటే ఇదే బాల్‌కి స్టిక్ చేసేయొచ్చు.
స్టఫ్ చేసుకున్న ఈ పిండి ముద్దను అంచుల నుంచి కాకుండా మధ్య భాగంలో కచోరీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్య భాగంలో ప్రెషర్ ఇచ్చినట్లయితే స్టఫింగ్ అంతా సైడ్స్‌కి వెళ్ళి స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇదే విధంగా మొత్తం కచోరీలను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. నూనె వేడి తక్కువగా ఉన్నప్పుడే కచోరీలను వేసుకోవాలి. నూనె వేడిగా ఉన్నప్పుడు కచోరీలను వేసినట్లయితే అవి లోపల వరకు సరిగ్గా ఫ్రై కాకుండా తొందరగా రంగు వచ్చేస్తాయి. తక్కువ హీట్‌లో ఉన్నప్పుడు వేసుకుంటే నూనె వేడయ్యేసరికి అవి ఇలా పైకి తేలుతూ పొంగుతాయి. ఈ కచోరీలను మంచి రంగు వచ్చేంత వరకు చిన్న మంట మీదే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అప్పుడే లోపల కూడా ఎక్కడ పిండి లేకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఆయిల్‌లో నుంచి బయటకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఎప్పుడు చేసే మైదాతో కాకుండా ఇలా ఒకసారి గోధుమ పిండితోటి కచోరీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.